నమస్కారం, నేను మీ జాహ్నవి. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షానికి సంబంధించి మనకి పూర్తి పరిహార మార్గాలు అందించడం కోసం అంతా ఉన్నారు ముక్కాముల పీఠాధిపతి ముక్కాముల శ్రీధర్ స్వామీజీ. మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, శ్రావణ మాసము అసలు లక్ష్మీ కటాక్షం, లక్ష్మి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలని అందరం అనుకుంటాం. లక్ష్మీ ఉపాసన గురించి మీరు ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు. అసలు లక్ష్మీ ఉపాసన ఎలా తీసుకోవాలి, దానికి సంబంధించి పూర్తి వివరాలు, ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మి అలా స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? లక్ష్మీ అనుగ్రహం చాలా కష్టమైంది తల్లి. చాలా మంది ఏమనుకుంటారంటే లక్ష్మీ కటాక్షం పొందడం సులభం అనుకుంటారు. అవును, వచ్చినట్టే వస్తుంది, వెళ్ళిపోతుంటుంది. లక్ష్మీదేవి దగ్గర ఉన్న విశేషం ఏంటంటే వచ్చేటప్పుడు తలుపు తట్టి మరీ వస్తుంది, వెళ్ళిపోయేటప్పుడు చెప్పేసి మరీ వెళ్ళిపోతుంది. చెప్పి వెళ్ళిపోతుంది, నేను ఇంకా మీ ఇంట్లో ఉండను అయినా వెళ్ళిపోతాను అని చెప్పేస్తుంది ఆవిడ. ఆవిడని వచ్చేటప్పుడు ఆపలేము, వెళ్ళిపోయేటప్పుడు ఆపలేము. అట్లా ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం అనేది. అంచేత లక్ష్మీ అనుగ్రహం పొందడమే కాదు, ఆ అనుగ్రహాన్ని స్థిరంగా ఉంచుకోగలగాలి. అంచేతే అంటారు పెద్దవాళ్ళంతా కూడా, డబ్బు సంపాదించడం గొప్ప కాదురా, సంపాదించిన డబ్బు నిలబెట్టుకోవడం గొప్ప అంటారు. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం గొప్ప కాదు, లక్ష్మీదేవిని మన ఇంట్లో శాశ్వతంగా స్థిరంగా నిలుపుకోవడం అనేది చాలా కష్టం. అయితే లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం విశేషోపాసన. ఉపాసన అంటే చాలామంది భయపడిపోతుంటారు. ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు తల్లి. ఇక్కడ ఏమిటంటే శ్రద్ధ భక్తి ప్రధానంగా ఉండాలి. ఈ నెల రోజులు అంతా కూడా మనం ఏం చేయాలంటే లక్ష్మీ కలశాన్ని మనం స్థాపన చేసుకోవాలి. ఈ లక్ష్మీ కలశం అంటే మనం ఏం చేస్తామంటే ఇత్తడి కలశం కానీ, రాగి కలశం కానీ, వెండి కలశం కానీ, బంగారు కలశం కానీ, మన శక్తిని బట్టి ఏ కలశమైనా పర్వాలేదు, ఒక 3 లీటర్లు నీళ్లు పట్టాలి అందులో. అటువంటి చెంబు తీసుకోవాలి. చెంబు తీసుకొని, అది కొత్తదైతే మంచిది, లేదంటే దేనికి వాడనటువంటి దాన్ని కేవలం పూజలో మాత్రమే ఉపయోగించేటువంటి కలశం కూడా మనం వాడుకోవచ్చు. దాన్ని చక్కగా ఏంటో శుభ్రంగా కడిగి దారాలు చుట్టాలి. తెల్లదారం అంతా కూడా ఒక వల మాదిరిగా చుట్టేస్తాం. దాన్ని చక్కగా చుట్టేసి దాని కంఠానికి పసుపు పూసినటువంటి తెల్లదారానికి పసుపు కొమ్మ కట్టి చక్కగా ఆ కంఠానికి అలంకరించాలి. అలంకరించి అందులో నదీ జలం, ఏ నదికి సంబంధించిన జలం అయినా సరే నింపాలి. లేదంటే ఏదైనా ఒక ప్రవహించేటువంటి సెలయేటి జలం కూడా అందులో మనం పోసుకోవచ్చు. అలాగే శుద్ధమైన జలం అనుకోండి, జలాన్ని నింపి అందులో అంత పసుపు, అంత కుంకుమ, లవంగాలు, యాలకలు, జాజికాయ, జాపత్రి, వట్టివేళ్ళు అందులో వేసి మామిడి కొమ్మలుంచి గంధం కూడా వేసి పచ్చకర్పూరం కూడా కొద్దిగా వేసి దానిపైన చక్కగా ముదురు టెంకాయ దాని మీద పెట్టి పసుపు రంగు వస్త్రాన్ని అలంకారం చేయాలి. కింద ఒక పళ్ళెంలో, ఇత్తడి పళ్ళెం కావచ్చు, రాగి పళ్ళెం కావచ్చు, వెండి పళ్ళెం కావచ్చు, బంగారు పళ్ళెం కావచ్చు, దానిలో బియ్యం పోసి ఆ కలశాన్ని అందులో పెట్టుకోవాలి. అందులో పెట్టి ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి, అంటే శ్రావణ మాసం మొదటి రోజు విఘ్నేశ్వర పూజ చక్కగా చేసుకొని ఆ యొక్క లక్ష్మీ కలశాన్ని స్థాపన చేసుకొని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం అమ్మవారికి పూజ చేసుకోవడమే. లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి పాల పదార్థాలని కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. అలాగే పండ్లు నైవేద్యం పెట్టుకోవచ్చు. తర్వాత అలాగే ఈ యొక్క పటి బెల్లం పలుకులు, బెల్లం ముక్కలు, చెరుకు ముక్కలు, ఇట్లాంటివన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవన్నీ కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. ఉదయం సాయంత్రం మన శక్తి అనుసారంగా అమ్మకి నైవేద్యం పెట్టుకుంటాం. తర్వాత ఏంటంటే ప్రతిరోజు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ప్రతి గురువారం మామిడి తోరణం మార్చుకోవాలి. ఇది ఏ రోజు మొదలు పెట్టాలంటారు? శ్రావణ మాసం మొదటి రోజు మొదలు పెట్టాలి. శ్రావణ అమావాస్య వరకు కూడా నెల రోజులు ఈ కలశం ఉంచుకోవాలి. మరి కొన్నిసార్లు ఆడవాళ్ళకి కుదరదు కదా, ఒక 5 రోజులు. మగవాళ్ళు చేసుకోవచ్చు. మగవాళ్ళు చేసుకోవచ్చు, ఆ ఇబ్బంది ఏమీ లేదమ్మా. కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే
చక్కగా కొంతమంది మగవాళ్ళు సపోర్ట్ చేయరు, మరి అలాంటి పిల్లలు చేయొచ్చు. పిల్లలు చేయొచ్చు. ఇప్పుడు ఇందులో ఏంటో ఒక అత్తగారు కోడలు, అదే కొంతమంది అత్త కోడలకి సెట్ కాదు, పిల్లలు చేసుకోవచ్చు. ఏముంది ఇందులో, దానికి ఏమి ఇబ్బంది లేదు. మా లక్ష్మీదేవి అంటే కాదనే వాళ్ళు ఎవరు కాదంటారు, ఒప్పించుకోవాలి. ఎవరు కాదని, ఐశ్వర్యం కోసం, ఐశ్వర్యాభివృద్ధి కోసం మన కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులతోగడం కోసం ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పి ముందే పర్మిషన్ తీసేసుకుంటాం. ఏదో ఆడవాళ్ళు చేస్తే వాళ్ళకి ఒకరికి వస్తుంది, ఇంటి మొత్తం ఇంటి బాధికే వస్తుంది. ఆడవాళ్ళు చేస్తే ఆడవాళ్ళకే వస్తుంది పుణ్యం, అంతేనంటారా? మగవాళ్ళు చేస్తే అందులో మగవాళ్ళు చేసిన పుణ్యకార్యంలో సగభాగం భార్యకి వస్తుంది. ఓహో, అప్పుడు మగవాళ్ళకి భార్య చేసినటువంటి పుణ్యకార్యాల్లో మగవాళ్ళకి భాగస్వామ్యం లేదు, భర్తకు రాదు. ఓకే, మగవాళ్ళు వినండి, మీకు భార్య చేసిన పాపంలో సగభాగం వస్తుంది. పాపంలో నిజం ఇది. భర్త చేసిన పాపంలో మరి భర్త చేసిన పాపంలో రాదు. రాదు. భర్త చేసిన పాపం భర్తకే. భర్త చేసిన పుణ్యకార్యాల్లో సగభాగం భార్యకి, భార్య చేసిన పుణ్యం భార్యకే, భార్య చేసిన పాపాల్లో సగభాగం భర్తకి. అంచేతనే భార్యని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఒక్కటే మాటలో చెప్పేశారు గురువు గారు. అనుమానం ఏం లేదమ్మా. స్త్రీ ఎక్కడైతే దుఃఖితురాలుగా ఉంటుందో ఆ యొక్క కుటుంబం, ఆ వంశం నాశనం అయిపోతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అపర కోటీశ్వరులుగా, అష్టైశ్వర్యవంతులుగా, ఐశ్వర్య చక్రవర్తులుగా పేరు మోసిన వాళ్ళు కూడా ఒక్క స్త్రీని బాధించి ఆ ఒక్క స్త్రీ శాప కారణంగా నాశనం అయిపోయినటువంటి సంస్థానాలు ఎన్నో ఉన్నాయి, పురాణాల నుంచి ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అందుచేత స్త్రీని ఎప్పుడూ కూడా సాక్షాత్ పరాశక్తిగా భావన చేసి ఆరాధించాల్సిందే. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యే 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 నమో నమః. సర్వభూతములయందు మాతృరూపంలో ఉన్నది ఆదిపరాశక్తి. అటువంటి స్త్రీమూర్తిని ఉపాసించడానికి తగుదాం కానీ బాధించటానికి మనం తగం. అందుచేత స్త్రీని చాలా పవిత్రంగా, చాలా ప్రేమగా, చాలా మర్యాదగా, చాలా గౌరవంగా మనం చూసుకోవాలి. అంచేతనే ఆడపిల్ల పుట్టిందని, లక్ష్మీదేవి పుట్టిందని ఆనందపడిపోతూ ఉంటారు. అంచేత చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంచేత చక్కగా ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా సంప్రదించుకొని నెల రోజులు ఇలా పెట్టాలని అనుకుంటున్నామని నాకు కుదరకపోతే నువ్వు చెయ్యి, నీకు కుదరకపోతే నేను చేస్తాను, ఇట్లా చక్క ముందే డిస్కషన్ చేసేసుకుని ప్రారంభించుకుంటే బాగుంటుంది. అప్పుడు ఒకరికొకరు ఆటోమేటిక్గా సపోర్ట్ ఇచ్చుకుంటుంది వస్తుంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఉదయం చక్కగా లక్ష్మీ అష్టోత్తరంతో పూజ, సాయంత్రం లక్ష్మీ అష్టోత్తరంతో పూజ, అంతే. అంతే. అంటే ఇప్పుడు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి సాయంత్రం సమయంలో కుదరకపోవచ్చు, వచ్చిన తర్వాత చేసుకుంటాం, ఏ టైంలో అయినా పర్వాలేదు, ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మ ఎప్పటి వరకు ఉంది? ఎంతగానో వెసులుబాటు. సాయంత్రం 6 గంటల దగ్గర నుండి 9 వరకు ఉంది. అలాగే బ్రాహ్మీ ముహూర్తం ఏ పూజకైనా పనికొస్తుంది. సరస్వతి అమ్మ ఎప్పటి వరకు ఉంది? తెల్లవారుజాము 3 to ఉదయం 6. ఒక్కటేనమ్మా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మనం చేసేటువంటి ఈ ఉపాసనలు ఏవి కూడా మన నిత్య దైనందిన కార్యక్రమాలకి ఆటంకం కావు. ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక షెడ్యూల్ మన ఋషులు మనకు అందించేశారు. కొంతమందికి అంటే సంవత్సరికం ఇంకా వెళ్ళదు, ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయి, అలాంటి వాళ్ళు చేయవచ్చు అంటారా? అది పనికిరాదమ్మా. లక్ష్మీ జపం చేసుకోవచ్చు, మామూలుగా జపం, శ్రీ సూక్తం పారాయణం చేసుకోవచ్చు. తర్వాత అలాగే లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం, ప్రత్యక్షంగా పూజ కాకుండా పారాయణాలు ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే మహామంత్రం జపమాల లేకుండా మానసికంగా జపం చేసుకోవచ్చు, అదేమి ఇబ్బంది లేదు. ఒక పూజలు మాత్రం చేయమంది. ఇక్కడ ఏమిటంటే, ఏమన్నా పెద్దవాళ్ళు చనిపోతే ఆ సంవత్సరం అంతా కూడా పితృదేవతారాధన చేస్తే సరిపోతుంది. పితృదేవతా స్వరూపులై 30 కోటి దేవతలు మన చేత పూజలు అందుకుంటారు. అంచేత వేరే దేవుళ్ళు పూజించాల్సిన అవసరం లేదు. చనిపోయినటువంటి వారికి చూడండి మాసికాలు ఇవన్నీ పెడతారే, అవి పెడితే సరిపోతుంది, సకల దేవతలు తృప్తి పడిపోతారు. అంచేత ఆ విధంగా మనం ఆ సంవత్సరం వదిలిపెట్టేస్తాము.
అంచేత అవన్నీ లేని వాళ్ళే చక్కగా ఉపాసన చేసుకుంటారు. అలాగే శ్రీం అనేటువంటి ఏకాక్షర బీజాక్షరం. అదే అడగబోతున్నాను. లక్ష్మీ అమ్మవారి ఉపాసన ఒకటే అక్షరం శ్రీం. శ్రీం అదే జపిస్తూ ఉంటే సరిపోతుంది. శ్రీం 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 మనసులో అనుకుంటూ ఉండొచ్చు. జపమాలు తీసుకుని జపం చేసేది. చేసుకోవచ్చు. మానసికంగా చేసే జపం మోక్షానికి కారకత్వం వహిస్తుంది. అలాగే జపమాలతో చేసే జపం ఏదైతే ఉందో అది అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఇస్తుంది. అంచేత ఇహంలో సుఖం కావాలంటే జపమాలతో చేయాలి, పరంలో మోక్షం సిద్ధించాలంటే మానసిక జపం చేయాలి, ఏ మంత్రమైనా సరే. అంచేత చాలా సులభంగా సులభమైన మంత్రంతో సులభమైన ఉపాసన చేసుకోవచ్చు. కాకపోతే పవిత్రంగా ఉండాలి. అంటే ఏమైనా నియమనిష్టలు ఏముందమ్మా? ప్రధానంగా ఏంటంటే ఒక పూజ చేసేయడం, ఎట్లాంటి నియమాలు పాటించాలి. బ్రహ్మచర్యం పాటించాలంటారా? బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదమ్మా. బ్రహ్మచర్యం భార్యాభర్తలు ఇరువురు కూడా సమాగమం చూసారు, అది బ్రహ్మచర్యంతోనే సమానం. అంచేత యాగపత్ని వ్రతం బ్రహ్మచర్యం. సో ప్రత్యేకించిన నియమాలు ఏమీ అవసరం లేదు, రెగ్యులర్ చేసుకున్నవి చేసుకుంటూ. కాకపోతే ఏంటంటే మాంసాహారం దూరం పెట్టడము, శ్రావణ మాసంలో ఎలాగో తినరు, ఏమైనా దుర్వ్యసనాలు ఏమైనా ఉంటే దూరంగా పెట్టడము. తర్వాత అట్లానే పరుషమైన మాటలు మాట్లాడకుండా ఉండడం, లక్ష్మీదేవికి ప్రియమైనవి చేస్తుండడం, లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించేవి చేయకుండా ఉండడం సరిపోతుంది. అంతే, ఇంకేమక్కల. అందుచేత మనం ఎంత చేస్తామో అంత ఐశ్వర్యవంతులు అవుతాం. అంతే. అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి క్షేత్ర సందర్శనం ఏదైనా ఏదైనా ఒక 2-3 చెప్పండి గురువుగారు. ఎన్ని ఉన్నాయమ్మా? అన్ని నరసింహ క్షేత్రాలను పక్కన చెంచులక్ష్మిగా ఉందమ్మా. అన్ని వైష్ణవ క్షేత్రాలను శ్రీదేవిగా ఉంది. సో ఏ క్షేత్రానికి వెళ్ళినా దాదాపుగా మనకు లక్ష్మీ అమ్మవారి దర్శనం. లక్ష్మీదేవి క్షేత్రం ఏముంది? అష్టలక్ష్మి టెంపుల్ ఎన్నో ఉన్నాయి, లక్ష్మీ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత అలాగే అష్టలక్ష్మి దేవాలయం ఎందుకమ్మా? శృంగేరి పీఠాధిపతులు, వైష్ణవాలయాలు ఎన్నో ఉన్నాయి. వైష్ణవాలయాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. తర్వాత అట్లానే మరి నరసింహ క్షేత్రాల్లో చెంచులక్ష్మిగా ఉంటుంది. అంచేత ఎన్నో మహాక్షేత్రాలు ఉన్నాయి. అంచేత ప్రధానమైన లక్ష్మీ క్షేత్రాలు చాలా ఉన్నాయి మనకి. అంచేత ఏ క్షేత్రంలో అయినా సరే అమ్మ దర్శనం చేసుకోవడం అన్ని విధాలుగానే మంచిది. ఆ క్షేత్రంలో ఉండి చక్కగా అమ్మకు ప్రత్యేకమైన ఒక అభిషేకమో, కుంకుమ పూజో, లేకపోతే జపమో, హోమం చేసుకోవడం అనేది అన్ని విధాలుగా శ్రేయోదయం. ఎంతో విషయ పరిజ్ఞానాన్ని అందించి లక్ష్మీ కటాక్షానికి ఉపాసన మంత్రాన్ని కూడా అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రి. చూసారు కదండి, మరి లక్ష్మీ కటాక్షం ఎవరికి వద్దు? కావాలి అంటే మరి మనం కూడా ఆచరించవలసినవి కొన్ని ఉంటాయి కదా. ఆ ఆచరించవలసిన విధి విధానాలు, లక్ష్మీ అమ్మవారి ఉపాసన నియమాలు, పద్ధతులు, శ్రావణ మాసం మొత్తం కూడా ఏ విధంగా చేయడం వల్ల మన ఇంట కనక లక్ష్మి కటాక్షం కురుస్తుంది అనే పూర్తి వివరణ గురువుగారు ఎంతో చక్కగా వివరించి చక్కటి మంత్ర ఉపదేశాన్ని కూడా మనందరికీ తెలియజేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే గురువుగారిని సంప్రదించాలి, కలవాలని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. మీరందరూ కూడా ముక్కామల క్షేత్రాన్ని దర్శించినట్లయితే గురువు గారిని కూడా వీక్షించవచ్చు. నమస్కారం.